సజీవమైన వాక్యం. అది బ్రతికిస్తుంది, మిమ్మల్ని జీవింపజేస్తుంది. సజీవమైన వాక్యం. స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సజీవ వాక్యం అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యం బ్రతికిస్తుంది, జీవింపజేస్తుంది, అది మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. దైవజనులు రెవరెండ్ బి జోసెఫ్ గారు ఆత్మవరములతో బహుబలంగా వాడబడే దైవజనుడు. కాబట్టి రండి, ఇప్పుడు మనం దైవ సందేశాన్ని విందాం. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ బాగున్నారు కదా? సజీవమైన వాక్యం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మీ కొరకు ప్రభువారు ఎంతో భారభరితంగా మీ ముందు పెడుతూ ఉన్నారు. రండి, మీ కుటుంబం అంతా ఈ టీవీకి చెరువుగా కూర్చొని ఈ వాక్యాలని ధ్యానిద్దాం. ఈ యొక్క కార్యక్రమాలు మీ ఆధ్యాత్మిక స్థితిలో మీరు ఎదగటానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని మేము గుర్తెరిగి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాలు మీ ముందు పెడుతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక లేఖన భాగాన్ని ఈ సమయంలో మనం ధ్యానించబోతూ ఉన్నాం. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం 11వ వాక్యం. ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలుచుండి, ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవేలాగూ సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పాను. గమనించండి, ఈ యొక్క మాట ప్రకారం ఈ పరిశుద్ధ గ్రంథంలో ప్రభువే అతని దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, నువ్వు యెరూషలేములో నా గురించి సాక్షిగా ఉన్నావు. అవును, అలాగే రోమాలో కూడా నా గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. ఈ దినం మనం ధ్యానించే అంశం ఏంటంటే సాక్షి. దేవుని కోసం సాక్షిగా ఉండాలి. చూడండి, యేసు ప్రభువారు తన బిడ్డల్ని సాక్షులుగా ఉండాలని పిలిచాడు. కానీ ఈ రోజుల్లో చాలామంది దేవుని కోసం సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా లేరు. అవును, ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నీవు కూడా ఆలోచించి, క్రీస్తు కొరకు నీవున్న సమాజంలో, నువ్వు ఉంటున్నటువంటి ప్రాంతంలో, నీవున్న గ్రామంలో, నువ్వు ఉంటున్నటువంటి పట్టణంలో, నువ్వు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నావో ఆ ఆఫీసులో కూడా యేసు కొరకు నువ్వు సాక్షిగా మారవలసి ఉంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పౌలుతో చెబుతున్నటువంటి మాట, ప్రభువు అతని యొద్ద నిలుచుండి యెరూషలేములో నన్ను గూర్చి నువ్వు సాక్షిగా ఉన్నావు. అవును, యెరూషలేములో పౌలు యేసు కొరకు సాక్షిగా ఉన్నాడు. నీ జీవితంలో కూడా నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో, ఎక్కడైతే జీవిస్తున్నావో ఆ ప్రాంతంలో క్రీస్తు కొరకు సాక్షిగా నువ్వు బ్రతకాలి. ఉంటున్నావా సాక్షిగా? జీవితంలో, ప్రవర్తనలో, నడకలో దేవుని కొరకు మనం సాక్ష్యం ఇవ్వాలి. చూడండి, అపోస్తలుడైన పౌలు యెరూషలేములో ఆయన సాక్షిగా ఉన్నాడు. తాను పుట్టిన ప్రాంతం, తాను పెరిగిన ప్రాంతంలో ఆయన సాక్షిగా ఉన్నాడు. ఇదే మాట మనం బైబిల్ గ్రంథంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో తన పరిచర్యను ముగించి
కలువరి సిలువ పైన మానవాళి పాపముల కొరకు ఆయన సిలువలో మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన ఆరోహణుడు వెళుతున్న సమయంలో ఆయన చెప్పినటువంటి మాట అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వాక్యం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆరోహణుడవుతూ మీ మీదికి పరిశుద్ధాత్మను నేను కుమ్మరిస్తాను. ఆ పరిశుద్ధాత్ముడు మీకు రావటం మీకు ఆశీర్వాదం. ఆ పరిశుద్ధాత్ముడు వస్తే మీ జీవితాల్లో జరిగేటువంటి ఒక గొప్ప కార్యం ఏంటంటే నువ్వు సాక్షిగా మారుతావు. అవును, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆరోహణుడవబోయే సమయంలో చెప్పినటువంటి చివరి ఈ మాటలు చాలా ప్రాముఖ్యం. ఆ పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తే మీరు శక్తి నొందుతారు. ఆ శక్తిని పొందిన తర్వాత మీరు ఎక్కడెక్కడ సాక్షులుగా ఉంటామంటే యెరూషలేములోను అలాగునే యూదయ సమరయ దేశముల యందంతటా బూదిగంతముల వరకు ఎట్లా ఉండాలంట? యేసయ్య కొరకు సాక్షిగా బ్రతకాలి. ఈ దినం మరి వాక్యము వింటున్న మీ జీవితాల్లో యేసయ్య కొరకు సాక్షిగా ఉన్నావా? నీ సాక్ష్యం ఇచ్చుచున్నావా? ఈ సమాజానికి యేసు ఏమై ఉన్నాడో నువ్వు సాక్ష్యం ఇవ్వాల్సిన బాధ్యత నీ మీద ఉంది. పరిశుద్ధాత్మని నీ మీదకి ఎందుకు పంపాడంటే నువ్వు ధైర్యంగా ఉండి శక్తిని పొంది ఈ లోకానికి యేసును గూర్చిన వార్త నువ్వు చెప్పాలని ప్రభువారు నిన్ను ఏర్పరచుకున్నాడు. మరి క్రీస్తు కొరకు సాక్షిగా బ్రతకగలుగుతున్నావా? ఆయన కొరకు సాక్షిగా ఉంటావా? ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో నిన్ను నీవు దేవునికి అప్పగించుకొని ఆయన కొరకు నువ్వు సాక్షిగా ఉండాలి. చాలామంది క్రీస్తును గూర్చి సాక్ష్యం ఇవ్వట్లేదు. అపోస్తులైన పౌలు యెరూషలేములో యేసు కొరకు సాక్షిగా మారాడు. ఒకనాడు యేసుని చంపాలని, యేసు నామం లేకుండా చేయాలని, ఒకనాడు తన మతానికి వ్యతిరేకంగా ఈ యొక్క మతం వర్ధిల్లుతుందని, అనేకులు అభివృద్ధి చెందుతున్నారు ఈ యొక్క మతంలో అని వారిని ఈడ్చుకొచ్చి కొట్టి హతసాక్షులుగా చేసినటువంటి వ్యక్తి ఈరోజు అదే యెరూషలేములో యేసు కొరకు సాక్షిగా నిలిచాడు. అవును, రక్షింపబడిన వారి కొరకు ఈ దినం ప్రత్యేకంగా ఈ అంశం, ఈ యొక్క మెసేజ్. అవును, నువ్వు క్రీస్తు కొరకు సాక్షిగా ఉండాలి. నువ్వు జీవిస్తున్న ప్రాంతంలో సాక్షిగా ఉండాలి. యేసును గూర్చి ఈ లోకంలో నువ్వు చెప్పాలి. ఎందుకంటే ఆయన జీవితం, ఆయన పుట్టుక గొప్ప అద్భుతం. నా జీవితం లాంటిది కాదు ఆయనది. పరిశుద్ధమైన జీవితం. ఆయన తను తాను ప్రియులారా గమనించడం తగ్గించుకొని కన్య అయిన మరియ గర్భాన బాలుడిగా పుట్టాడు. ఎందుకోసం తెలుసా? ఆ బాలుడిగా పుట్టింది తన రూపంలో తన పోలికలో ఉన్నటువంటి మనుషుల కోసం. ఆయన ఈ భూమి మీదకి వచ్చి మనుషుల వలె తను తాను తగ్గించుకొని ఈ భూమి మీద పుట్టి ఆయన రిక్తునిగా ఈ భూమి మీద బ్రతికాడు. క్రీస్తు కొరకు సాక్షిగాను ఉండాలి. గమనించండి, మనము ఈ లోకంలో సిగ్గుపడుతున్నాం. క్రీస్తుని గురించి చెప్పాలి, బాధ్యత నీ మీద ఉంది. ఆయన నీ జీవితంలో చేసిన అద్భుతాలను చెప్పాలి. ఇంకా ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో ప్రభు యొక్క అద్భుతాలు పొందుకొని క్రీస్తు కొరకు సాక్షిగా నువ్వు లేకపోతే వ్యర్థం నీ జీవితం అని జ్ఞాపకం చేస్తున్నాను. లోకాసు వార్త 9వ అధ్యాయం 26వ వాక్యం. నన్ను గూర్చియు నా మాటలను గూర్చి సిగ్గుపడి వాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. ఎందుకు తెలుసా? నువ్వు సిగ్గుపడతా ఉంటే, క్రీస్తు కోసం సాక్షిగా మారకపోతే, నేను క్రైస్తవుణ్ణి, నేను యేసు బిడ్డనని ఈ లోకంలో నువ్వు చెప్పకపోతే, ఆయన తన దూతల పరివారంతో వచ్చినప్పుడు నిన్ను గూర్చి ఆయన సిగ్గుపడతాడంట. ఎంత శూన్యమైన బ్రతుకది ఈ భూమి మీద నీ కొరకు. గమనించండి, ప్రభువా నేను జీవిస్తానని ఆయనకి నువ్వు సాక్షిగా మారాలి. ఆయనను పరిశుద్ధాత్మని ఎందుకు కుమ్మరించాడు? ఆ పరిశుద్ధాత్మ మనలోకి వస్తే బలం పొంది మనము యూదయ సమరయ యెరూషలేములో బూదిగంతముల వరకు సాక్షులుగా ఉంటాం. అవును, ఈ దినం నువ్వు క్రీస్తు కొరకు సాక్షిగా ఉండాల్సిన బాధ్యత దేవుడు నీ మీద పెట్టాడు. సాక్షిగా బ్రతకగలవా? ఆలోచన చేయండి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే నీతిమంతుడైనటువంటి నోవాహు కూడా ఆయన సాక్షిగా మారాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం
5వ వాక్యం, మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడాను. నీతిని ప్రకటించాడు. ఎవరు? నోవాహు. నీతి కోసం సాక్షిగా బ్రతికాడు నోవాహు. తన జీవితంలో ఆయన గమనించండి 7 రక్షించుకున్నాడని ఈ వాక్యములో మనకు కనబడతా ఉంది. 7 కాపాడాడు నోవాహు. అవును, నీ జీవితంలో కూడా నువ్వు ఆలోచన చేయి. మరి మీ జీవితాల్లో దేవుని కోసం కాపాడుకున్నావా? క్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తున్నావా? ఒకవేళ నువ్వు దేవుని నమ్మిన బిడ్డగా ఉంటే, నీ కుటుంబం దేవుని నమ్మని వారైతే వారి ఎదుట నువ్వు సాక్షిగా ఉండాలి. మనం సాక్ష్యం ఇచ్చుట కొరకే యేసునాథుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. తన సొత్తైన బిడ్డలుగా, తన సొంతమైన బిడ్డలుగా నువ్వు బ్రతకాలని, ఈ సమాజంలో క్రీస్తు ఏమై ఉన్నాడో ఆయన గుణగణములు లోకానికి నువ్వు చెప్పాలని క్రీస్తు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆ దినం జలప్రళయము రాబోయే ముందు ఆ ప్రజల ఎదుట నీతిమంతుడైనటువంటి ఈయన చూడండి నీతిని గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. నోవాహు నీతిని గూర్చి సాక్ష్యం ఇచ్చాడు కదా. ఈరోజు నువ్వు కూడా క్రీస్తు కొరకు సాక్షిగా ఉండాలి. ఈ సమాజానికి క్రీస్తును గూర్చిన సాక్షిగా నువ్వు బ్రతకటం దేవుడు నీ నుండి కోరుతా ఉన్నాడు. అనేక మంది భక్తులు క్రీస్తు కొరకు సాక్షులుగా వారు జీవించారు. ఈ దినం కొంతమంది జీవితాలు మనం ధ్యానిద్దాం. చూడండి, వారిలో బలిష్ఠుడు గొప్ప వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే బాప్తిస్మమిచ్చు యోహాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 6 నుండి 7 వచనాలు ఈయన గురించి అనేక విషయాలు మనకు కనపడుతున్నాయి. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. దేవుని యొద్ద నుండి పంపబడ్డాడు యోహాను. ఈ యోహాను బాప్తిస్మమిచ్చు యోహాను. గమనించండి, యేసుక్రీస్తు కంటే ముందు పుట్టిన యోహాను, దేవుని యొద్ద నుండి పంపబడినటువంటి ఈ యోహాను అనేకులు ప్రభువుని విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టాడు. ఏ వెలుగు? ఈ లోకానికి వచ్చిన ఒక వెలుగు, రాబోతున్న వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. అందుకే ఆయన పుట్టాడు. చూడండి, అక్కడ అంటున్నాడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాడు. అవును, ఆయన సాక్షిగా ఈ లోకానికి వచ్చాడు. వెలుగుతున్న వెలుగుకు ఆయన సాక్షిగా మారటానికి లోకానికి వచ్చాడు, పుట్టాడు. దేవుని యొద్ద నుండి వచ్చిన ఈ వ్యక్తి, ఈయన ఎవరు అంటే యోహాను అని దేవుని వాక్యము స్పష్టంగా కనబడుతుంది. మరి దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడు? నీకు రక్షణ ఇచ్చాడు, విశ్వాసం ఇచ్చాడు, నీ జీవితంలో అనేకమైన అద్భుతాలు చేశాడు. కానీ నీ జీవితంలో దేవుని కొరకు సాక్షిగా నువ్వు జీవించిన అనుభవాన్ని కలిగి లేవు. దేవుని యొక్క అద్భుతాలు పొందుకున్న నీవు ఆయనకి సాక్షిగా మారాలి. ఈ యోహాను గూర్చి బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు చెప్పబడ్డాయి. వాటిలో ప్రథమంగా యోహాను సువార్త 1వ అధ్యాయం 23వ వాక్యం, అందుకతడు ప్రవక్త అయిన యెషయా అని చెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పుచున్న ఒక శబ్దము అని చెప్పాను. ప్రభువు త్రోవ సరళము చేయుటకు ఆయన ఒక స్వరంగా ఈ భూమి మీద పనిచేశాడు. ప్రభువు త్రోవని సరళం చేయటానికి, ప్రభువు కొరకు సాక్షిగా యోహాను ఇక్కడ మనకు కనబడుతున్నాడు. మరి నీ జీవితంలో కూడా నీవు ఇంత గొప్ప వ్యక్తి, దేవుని దగ్గర నుండి వచ్చిన వ్యక్తి, ఇలాంటి వ్యక్తే ప్రభువు యొక్క త్రోవలు సరళం చేయటానికి వచ్చినట్టుగా ఆయన పుడతాడని యెషయా గ్రంథకర్త ముందుగానే చెప్పినట్టుగా బాప్తిస్మిచ్చు యోహాను ఈ భూమి మీద పుట్టాడు. ఆయన గురించి ఇంకా అనేక విషయాలు రాయబడ్డాయి. యోహాను సువార్త 1వ అధ్యాయం 27వ వాక్యం, యోహాను నేను నీళ్ళలో బాప్తిస్మిచ్చుచున్నాను కానీ నా వెనక వచ్చువాడు మీ మధ్య ఉన్నాడు, మీరాయనని ఎరుగరు, ఆయన చెప్పులు వారు విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. ఈయన యేసు గూర్చి ఎంత గొప్ప విషయం చెప్పాడంటే ఆయన చెప్పులు వారు ముట్టడానికి విప్పటానికి కూడా
నాకు ఎలాంటి యోగ్యత లేదని యేసుక్రీస్తు ప్రభువుని ఎంత గొప్పగా హెచ్చించాడో చూడండి, ఎంత తగ్గించుకున్నాడో చూడండి. ఇలాంటి యోహాను యేసును గురించి చెప్తున్నాడు, ఆయన మహా గొప్పవాడు, ఆయన చెప్పు వారు విప్పటానికి కూడా నాకు అర్హత లేదని ఇంత గొప్పగా చెప్పాడే. మరి ఆ యేసును గురించి మరి నువ్వేం చెప్తావు? యేసును గురించి ఘనంగా చెప్పాడు యోహాను. అలాగనే మనం చూసినట్టయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వాక్యం, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్తున్నాడు. చూడండి, యేసు తన యొద్దకు వస్తున్నాడంట. వచ్చే యేసును చూసి ఏమన్నాడు? లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లని ఒక గొప్ప సాక్షిగా యోహాను కనపడుతున్నాడు. మన పాపాలన్నీ మోసుకొని పోయే యేసునాథుడు భూమి మీద మానవుడిగా పుట్టడానికి కారణం ఏంటంటే మన కొరకు దేవుని గొర్రెపిల్లగా వధ కాబట్టడానికి లోకానికి వచ్చాడు. మన అపరాధముల నిమిత్తమై శిలువ మీద బలియాగం అవటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకు వచ్చాడన్న విషయాన్ని ఇక్కడ యోహాను ఎంతో చక్కగా చెప్తున్నాడు. యేసు దేవుని గొర్రెపిల్ల అని సాక్ష్యం ఇస్తున్నాడు. మరి యేసుని గురించి నువ్వేం సాక్ష్యం ఇస్తున్నావు? అలాగనే యోహాను సువార్త 1వ అధ్యాయం 30వ వాక్యం, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే మొదటివాడాయనని నేను ఎవరి గురించి చెప్పితునో ఆయనే ఈయన. నా వెనక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు యేసునాథుడు ప్రముఖుడని యేసును గూర్చి యోహాను సాక్ష్యమిస్తున్నాడు. ఆయన గొప్పవాడండి. ఆయన గూర్చి మనం చెప్పాలి, మన నోరు విప్పాలి. ఆయన గూర్చి చెప్పకపోతే మన జీవితంలో ఏదో ఒకటి పోగొట్టుకున్న వారం అవుతాం. ఆయన ఔన్నత్యాన్ని చెప్పాలి. యేసు మనకు ఏమై ఉన్నాడో మనందరము కూడా జ్ఞాపకం చేసుకొని యేసుక్రీస్తు తండ్రిని గురించి మనం ప్రకటించాలి. ఈ లోకంలో ఆయన సాక్షిగా మారాలి. సాక్షి అనే ఈ అంశాన్ని ధ్యానిస్తుండగా నీ జీవితం మరి ఎలా ఉంది? యోహానులాగా ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తావా? ఆయన గొప్పవాడని, ఆయన దేవుని గొర్రెపిల్లని, ఆయన ప్రముఖుడని, మనందరి కోసం బలియాగం అవటానికే ఈ లోకానికి ఆయన మానవుడిగా పుట్టాడని ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చాడు యోహాను. మరి నీ జీవితంలో నీ సాక్ష్యం ఏంటి? అంతేకాదు, పరలోక తండ్రి కూడా యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. తండ్రి కూడా సాక్షిగా మారాడు యేసునాథుడి గురించి. మరి నువ్వెందుకు మారకూడదు? యోహాను సువార్త 8వ అధ్యాయం 18వ వాక్యం, నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొని వాడను, నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడని చెప్పాను. నా తండ్రి నన్ను పంపాడు, ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు. నా తండ్రి నన్ను పంపాడు, ఇప్పుడు అదే తండ్రి నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు. యోహాను సువార్త 5:37, మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపమును చూడలేదు. తండ్రి నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు. కుమారుడు గూర్చి తండ్రి అద్భుతమైన సాక్ష్యం ఇచ్చాడు. మనందరికీ తెలుసు, యేసు ప్రభు వారు బాప్తిస్మం పొంది ఆయన ఒడ్డుకు వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసు కదా. పరలోకపు తండ్రి ఏమంటున్నాడు? ప్రియులారా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం వినపడింది. తండ్రి కుమారుడు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియ కుమారుడు, ఇష్టమైన వాడు. గమనించండి, అదే సమయంలో పావురము ఆకారములో పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు ప్రభు మీద వ్రాలినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఈ రెండు సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి కుమారుడు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. కుమారుడు ఏమై ఉన్నాడో సాక్ష్యం ఇస్తున్నాడు. నాకు ప్రియమైన కుమారుడు యేసు అని తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇంతకంటే మనందరికీ ఇంకేం కావాలి? తన కుమారుడు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, తండ్రే సాక్ష్యం ఇస్తున్నాడు. మరి మన జీవితాల్లో ఎందుకు క్రీస్తు గురించి సాక్ష్యం ఇవ్వలేకపోతున్నాం? ఆయన మన జీవితాల్లో చేసిన కార్యములను బట్టి మనం ఆయనకి సాక్ష్యం ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈరోజు తండ్రే సాక్ష్యం ఇచ్చినప్పుడు, బాప్తిస్మిచ్చి యోహానే సాక్ష్యం ఇచ్చినప్పుడు మరి నువ్వెందుకు సాక్ష్యం ఇవ్వవు? యోహాను సువార్త 1వ అధ్యాయం 45వ వాక్యం, ఫిలిప్పు నతానియేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాసిరో
ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడైన యేసు అని అతనితో చెప్పెను. ఇక్కడ చూస్తే ఫిలిప్పు నతానియేలుకు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడు? రాబోతున్న మెస్సయ్య ఈయనేనని, ప్రవక్తలు ఎవరి గురించి చెప్పారో ఆయనే మెస్సయ్య అని, మోషే ఎవరిని గురించి అయితే పలికాడో ఆయనే మెస్సయ్య అని, ఆయన ఎవరో కాదు. చూడండి, ఇక్కడ అనేకమైన విషయాలు చెబుతూ ప్రియులారా గమనించండి, యోసేపు కుమారుడైన నజరేయుడకు యేసు అని సాక్ష్యం ఇస్తున్నాడు. గమనించండి, ఫిలిప్పు సాక్ష్యం యేసు ఏమై ఉన్నాడో చెబుతున్నాడు. ధర్మశాస్త్రములో ఆయన గురించి చెప్పబడే మాటలు అనేకం ఉన్నాయండి. యేసుక్రీస్తు ప్రభువారు ఏదో హఠాత్తుగా వచ్చిన దేవుడు కాదండి. ఆయన మనందరి నిమిత్తమై ఈ లోకానికి వచ్చాడు. ఆయన గురించి ధర్మశాస్త్రం చెప్పింది. అనేకమైన వాక్యాలు మనకు కనబడతా ఉన్నాయి. అందుకు నతానియేలు అంటున్నాడు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతనిని అడుగగా వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో చెప్పాను. ప్రియులారా గమనించండి, ఇక్కడ చెప్పబడినటువంటి వాక్యములో నతానియేలు చాలా నీతిమంతుడు, భక్తి కలిగిన వ్యక్తి. ఆయన నిజమైన ఇశ్రాయేలీయుడు అని యేసుక్రీస్తు ప్రభువే అతనికి వచ్చి సాక్ష్యం ఇచ్చాడు. నతానియేలు ఆశ్చర్యపోయాడు. నేను నీకు ఎలా తెలుసు? నువ్వు అంజురపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను. అంజురపు చెట్టు క్రింద ఆయన ప్రార్థన చేసుకుంటున్న సమయంలో అక్కడ ఒక మహిమను చూశాడు. అప్పుడు ఆశ్చర్యశక్తుడై ఈ యొక్క ఫిలిప్పు ఎవరి గురించి అయితే సాక్ష్యం ఇచ్చాడో ఆయన గురించి ఎరిగిన వాడుగా మన ముందు కనబడతా ఉన్నాడు. ఇదేను ఫిలిప్పు సాక్ష్యం ఇచ్చాడు కదా. గమనించండి, నతానియేలు క్రీస్తుకి భక్తుడుగా మారిపోయాడు. కారణం ఎవరంటే ఫిలిప్పు. ఈరోజు మన జీవితాల్లో ఆయన గురించి సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా మనము జీవించాలి, మనం బ్రతకాలి. అంతేకాదు, బైబిల్లో సమరీ స్త్రీ అనేటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమె పేరు ఇక్కడ చెప్పబడలేదు, కానీ గమనించండి, ఆమె కూడా అక్కడ సాక్ష్యం ఇచ్చింది తన గ్రామంలో. చూడండి ఏమని సాక్ష్యం ఇచ్చిందో. యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వాక్యం, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలో సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. సమరయ స్త్రీ, పాపముతో జీవిస్తున్న స్త్రీ, ఆమె గ్రామానికి పోయి క్రీస్తును గురించి సాక్ష్యం ఇచ్చింది. ఆ సాక్ష్యము విన్న అనేకులు క్రీస్తు నందు, సమరయులు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచారు. ఈరోజు మనం చెప్పకపోతే ఈ సమాజానికి ఎలా తెలుస్తుంది? యేసు ఏమై ఉన్నాడో లోకానికి చెప్పాల్సిన బాధ్యత నీ మీద, నా మీద ఉంది. ఇది మన కర్తవ్యం. ఆయన దేవుని గొర్రెపిల్లని, ఆయన అన్నీ ఎరిగిన దేవుడని, మానవ జీవితంలో జరుగుతున్న సమస్త కార్యములను ఆయన ఎరగలిగిన దేవుడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ స్త్రీ గ్రామ ప్రజలకు చెప్పిందండి. గ్రామమంతా కదిలొచ్చింది యేసును చూడటానికి. క్రీస్తుకు సాక్షిగా మారిన సమరయ స్త్రీ ఈరోజు ఇంతమంది ప్రభు కొరకు సాక్షులుగా ఉంటే మరి నువ్వెందుకు క్రీస్తు కొరకు సాక్షిగా ఉండలేదు? గమనించండి, క్రియలు కూడా యేసును గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. యోహాను సువార్త 5వ అధ్యాయం 36వ వాక్యం, అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యం కలదు. అదేమనినా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేనును చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను కూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. నేనే క్రియలైతే చేస్తున్నానో, నేను ఎలాగైతే నడుస్తున్నానో, నా క్రియలు నేనేమై ఉన్నానో సాక్ష్యం ఇస్తున్నాయి. చూసారా, మన జీవిత ప్రవర్తన మన గురించి సాక్ష్యం ఇస్తాయి. యేసును గూర్చి తండ్రి ఇచ్చిన క్రియలు, తండ్రి ఏ క్రియలైతే చేయమని ఇచ్చాడు ఆ క్రియలు యేసు ఏమై ఉన్నాడో ఈ లోకానికి సాక్ష్యం ఇస్తా ఉన్నాయి. యేసు ప్రభు వారు అదే విషయాన్ని చెప్పాడు. ఇంకొక చోట మనం చూద్దామా? యోహాను సువార్త 5వ అధ్యాయం 39-40 వాక్యం, లేఖనములు యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అయితే మీకు జీవం కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. ప్రియులారా, ఏంటవి? లేఖనములు క్రీస్తును గూర్చి
లోకములో సాక్ష్యం ఇస్తున్నాయి. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్క మాట క్రీస్తు ఏమై ఉన్నాడో సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు, మరి ఎందుకు ఆ రక్షణ భాగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తావు? క్రీస్తు కొరకు సాక్షిగా మారు. నీవుంటున్న ప్రాంతంలో విరివిగా క్రీస్తుని గురించి చెప్పాలి. ఆయన నీ జీవితంలో చేసిన మేళ్లను చెప్పండి. ఆయన మనకు ఏమై ఉన్నాడో ఆ విషయాలన్నిటినీ ఈ లోకంలో చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. అద్భుతాలు పొందుకొని నేను మేలు పొందాను ఇక చాలు అని ఊరుకుంటే అనేకులు నశించిపోతారు. నువ్వు ఎలాగ తెలుసుకున్నావు యేసు యొక్క రక్షణ, ఎలా ఎరిగావో, ప్రభు యొక్క రక్షణలోకి ఎలాగ వెళ్ళావో, నీవు ప్రభువుని నమ్మటానికి గల కారణం ఏంటో ఆ సాక్ష్యాన్ని లోకంలో నువ్వు ప్రకటించు. ఈ దినం నువ్వు సాక్షిగా బ్రతకాలని క్రీస్తు కోరుతున్నాడు. ఎక్కడెక్కడ? యెరూషలేములోను, యోదయ, సమరయ, భూదిగంతముల ప్రాంతాలన్నింటిలో కూడా నువ్వు సాక్షిగా మారాలి. మరి ఈ దినం ఒక తీర్మానం చేసుకుంటావా? నువ్వు క్రీస్తు కొరకు సాక్షిగా ఉంటే ప్రభు దీవెనలు నీ మీద ఉంటాయి. అందుకే పౌలు అన్నాడు, ధైర్యంగా ఉండి యెరూషలేములో నన్ను గూర్చి నువ్వెలాగూ సాక్ష్యం ఇచ్చావో అలాగే రోమాలో కూడా నా గురించి నువ్వు సాక్ష్యమి అని పౌలును బలపరిచాడు. ప్రభువు ఆయన దగ్గర నిలిచి ఈ మాట చెప్పాడు. ఈరోజు నీతో కూడా చెప్తున్నాడు, క్రీస్తు కొరకు సాక్షిగా బ్రతుకు, క్రీస్తు కొరకు సాక్షిగా జీవించు, క్రీస్తు కొరకు సాక్షిగా మరణించు. దేవుడు నీ నుండి కోరుతున్నాడు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ సజీవమైన వాక్యం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డల్ని మీరు దీవించండి. ప్రతి ఒక్కరు కూడా నీ కొరకు సాక్షులుగా మారే కృపను దయచేయండి, ఆశీర్వదించండి. నీవేమై ఉన్నావు ఈ లోకానికి చాటి చెప్పే బిడ్డలుగా మేము జీవించినట్టు కృప చూపమని యేసునామం పేరటి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మీ ప్రార్థన అవసరతల కొరకు ఈ నంబర్ని సంప్రదించండి. 9154534455. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.